ఈరోజు మెంతికూర, టమాటా, ఎల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర ఈరోజు కర్రీ చేస్తున్నానండి. కర్రీ పెడదామని ఇక్కడ నూనె వేసాను. నూనె కావాల. ఇప్పుడు ఆవాలు వేయాలండి. ఆవాలు, జీలకర్ర వేస్తే జీలకర్ర ఎక్కువ వేసుకుంటానండి నేను, చాలా బాగుంటుంది. ఎల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర మీరు ఎలా చేసుకుంటారో కామెంట్స్ పెట్టండి. ఈ కర్రీ నేను ఎలా చేస్తానండి. కొత్త గిన్నెల్లో చేస్తున్నాను. మనం వంట చేసుకునేటప్పుడు ఇలా రోస్ట్ చేసుకోవాలండి. నా కర్రీ ఎంతో చూడండి, ఒక్కదాన్ని కదా. మీరందరూ అంటే రోజు వండుకుంటారు, వెరైటీగా తింటారని అంటారు కదా. అలా కాకుండా ఈరోజు మీకు ఎంత కూర చేస్తున్నానో తెలుసు. చిన్న కడాయి కొనుక్కున్నాను. బాగుందా కడాయి? బాగుంది కదా, నాకు బాగా నచ్చిందండి. ఇలాంటివి మరి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఓము ఉంటుంది కదా, ఓము కొంచెం నీళ్ళలో వేసి బాగా కాసి మరగనిచ్చి తాగితే కడుపు నొప్పి తగ్గుతుందండి మనకి. ఇప్పుడు మెంతికూర వేయాలా, అది ఎంత వేసాను చూడండి. అదే మెంతికూర కర్రీ నా ఒక్కదానికి 2 కూరలకు మంచిగా వస్తుంది. ఓ లలిత ఆంటీ, ఎక్కువ ఆంటీ ఇన్ని చేసేసుకుంటుంది అనుకుంటారు కదా. చూడండి, ఈ మెంతికూర 10 రూపాయలకి తెచ్చాను. నిజంగా 10 రూపాయలు పెద్ద కట్టించారండి. సగం ఎత్తి పెట్టాను, సగం ఉంది. ఇదిగో రెండు ఉల్లిపాయలు చిన్నవి, 2 టమాటాలు చూడండి. ఇదే నా కర్రీ. ఇలా చూడండి, ఎంత ఎక్కువ చేసుకోనండి. ఎక్కడికన్నా వెళ్తే వంట చేస్తాను నేను. ఎవరికన్నా వెళ్తే మా తెల్లోళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్తే వంట చేస్తాను నేను. చేసేటప్పుడు వీడియో నేనే తీసుకుంటానండి. ఎందుకంటే వాళ్ళని వీడియో కావాలని. నేను ఎక్కడికి వెళ్ళినా వంట చేసి, ఇదిగో రాజుగారు వాళ్ళు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా చికెన్ పకోడీ, చికెన్ లైవ్ వీడియోలు చేశానండి వాళ్ళు చేయమంటే. అట్లాగా ఎక్కడికన్నా వెళ్తే బాగా చేస్తారు, మీరు చేయండి అని చెప్తే చేస్తాను. చేత్తో పట్టుకొని చేయలేకున్నానండి నిజంగా. స్టిక్ పెడితే ఇట్లా కనిపిస్తలేదు. వీడియో చేసే వాళ్ళు ఉంటే మనకి బాగుంటుంది కదా. వీడియో చేసే వాళ్ళు ఉప్పు వేసాను, కొంచెం పసుపు వేసాను, ఉప్పు వేసాను. తర్వాత ఏదో ఒకటి చేసి వీడియో చేయండి అంటారు కదా అని చేస్తున్నాను. చూడండి ఎంత అయిందో ఉడికేటప్పటికి కదా. 2 టమాటాలు వేస్తే కొంచెం అట్లా తినొచ్చు అనమాట. టమాటా వేస్తాము. మెంతికూరలో టమాటాలు వేస్తే తొందరగా ఉడుకుతుందా? ఒకప్పుడు నాకు ఆకుకూరలు ఉడకబెట్టి అన్నీ చేసేదాన్ని. ఇప్పుడు అట్లా కాదు, మంచిగానే నేర్చుకున్నాను. వీడియోల్లో యూట్యూబ్లో చూసి, తినే వీడియోలు కూడా అదే పెట్టానండి నేను యూట్యూబ్లో చూసి. చూడండి, టమాటాలు మగ్గాల. టమాటా మగ్గాక కొంచెం కారం వేసుకోవాలా, అప్పుడు చాలా బాగుంటుంది. నూనె ఎక్కువ వేసుకోలేనండి, అందుకనే నూనె ఎక్కువ వేస్తున్నాను. కొన్ని జీలకర్ర, ఎల్లిపాయలు అన్నీ ఎక్కువ వేసుకుంటాను నేను. ఇప్పుడు కారం వేయాలి కొంచెం. నేను కారం, ఉప్పు అవి ఎక్కువ వేసుకొని తింటానండి. అసలు కారం, ఉప్పు తినకూడదు ఎక్కువ. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఊరికే సుక్క. కర్రీ అయిపోయిందండి. చూడండి, ఇలా గుజ్జుగా వస్తే బాగుంటుందని కర్రీ. నేను ఇలా చేస్తున్నానని ఏమనుకోకండి, స్టిక్ పట్టుకొనే ఉన్నాను ఈరోజు చేస్తున్నాను. ప్లీజ్ అండి, మీకు ఎలా అనిపిస్తుందో లైక్ చేయండి. మీకు ఇష్టమైతే కామెంట్స్లో ఎలా చెప్తారో చెప్పండి. ఎందుకంటే కర్రీ ఎలా ఉందనేది అంతే.